నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఇంటర్నెట్ వ్యాప్తి పొందిన తర్వాత ఏ దేశంలో ఎక్కడ ఏది ఉన్నా అది కాస్త అందరికీ పాకుతూ ఉంటుంది. సో అంటే ఎక్కడ ఏది ట్రెండ్గా మారినా, కొత్త ట్రెండ్లు పుట్టుకొచ్చినా ఆ ట్రెండ్లన్నీ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆఖరికి మన కరోనా వైరస్ ఎట్లయితే స్ప్రెడ్ అయిందో ఆ విధంగానే ఆయా దేశాల్లో ఉన్నటువంటి పాశ్చాత్య సంస్కృతి యొక్క ట్రెండ్స్ని మనం ఇట్లాగే ఒడిసిపట్టుకుంటూ ఉంటాం. అందులో మన దేశం ఏమీ తక్కువేం కాదు. సో ఇట్లా ఇప్పుడు డిఫరెంట్ కల్చర్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు డేటింగ్ అనేది చాలా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు బెంచింగ్ అంటున్నారు, లేదంటే ఏదో స్ట్రేంజర్స్ మీట్స్ అంటున్నారు. కొత్త టెక్నాలజీ, కొత్త వర్డ్స్ తోటి ఈ జెన్జీ కిడ్స్ అందరూ కూడా కొత్త ట్రెండ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఎక్కడికి వచ్చినా మూలం అక్కడే అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్ చుట్టూతానే ఆ ట్రెండ్లన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చైనాలో కొత్తగా ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఆ రీసెంట్గా కొత్త ట్రెండ్ ఏంటంటే, వాళ్ళు కనిపెట్టిన ట్రెండ్ ఏంటంటే మ్యాన్ మమ్ ట్రెండ్. ఇప్పుడు ఇది వేగంగా ప్రపంచం మొత్తం పాకుతూ ఉంది. కాస్త డిఫరెంట్గా ఉంటే అంతే వేగంగా అందరూ కూడా అనుసరిస్తారు కూడా. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ చైనాలో ఒక కొత్త ట్రెండ్ ఏంటనేది నేను చెప్పే ముందు నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ దరిద్రం మనకు వద్దు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే చాలామంది చాలా రకాల ట్రెండ్స్ ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త దరిద్రం మన భారతదేశానికి వద్దు అనేది నా యొక్క పాలసీ. సో మీరు కూడా ఒకసారి వీడియో అసలు ఏంటి మ్యాన్ మమ్ ట్రెండ్ చూసే ముందు ఈ దరిద్రం మనకు అవసరమా కాదా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాలు అట్లాగే భారతదేశం యొక్క చరిత్ర సంస్కృతి చాలా పవిత్రమైంది కాబట్టి మరి ఇటువంటి మ్యాన్ మమ్ ట్రెండ్ మనకు అవసరమా? మీ అభిప్రాయాలు మాత్రం స్పష్టంగా చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే చైనాలో కొత్త ట్రెండ్ ఏంటంటే మ్యాన్ మమ్ ట్రెండ్. ఈ సంస్కృతి కొత్తగా ప్రారంభమైంది చైనాలో. ఏంటంటే యువతులు, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 600 రూపాయలు చెల్లిస్తే 5 నిమిషాల పాటు ఏ ఒక్క పురుషుడైనా హగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చైనా యువతులు తమ నార్మల్ లైఫ్ స్టైల్లో బాగా అక్కడ ఉన్నటువంటి స్ట్రెస్, వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళన, ఇదంతా కూడా దాని నుంచి రికవర్ అవడానికి, రిలాక్స్ అవడానికి వాళ్ళ ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు. అదే మ్యాన్ మమ్ ట్రెండ్. సో ఇప్పుడు వాళ్ళకు కొత్త కల్చర్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే చైనాలో పాపులేషన్ ఎక్కువ, మరి అక్కడ సింగిల్ మదర్స్ ఎక్కువ, సింగిల్ ఉమెన్స్ ఎక్కువ. వాళ్ళకి వాస్తవానికి హగ్గుకు ఉన్నటువంటి రిలేషన్ చాలా, అంటే హగ్గుకు ఉన్నటువంటి ఒక సైంటిఫిక్గా కూడా చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎనర్జీ పాస్ అవుతుంది ఇద్దరి మధ్య. అంటే నెగిటివ్ పాజిటివ్స్ మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఎనర్జీ. సో ఇప్పుడు ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ జరిగి కొంత రిలాక్సేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఆ కల్చర్ని మ్యాన్ మమ్ ట్రెండ్గా చైనా కొత్తగా ప్రవేశపెట్టింది. అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడలేక ఒంటరిగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సహజంగా అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. కానీ ఇప్పుడు ఇట్లా ఒంటరిగా భావించే మహిళలు ఇట్లాంటి హగ్స్ కోరుకుంటున్నారు. సో ఇప్పుడు అందుకే వాళ్ళు అంటున్నారు, హగ్ ఇస్తారా, మేము డబ్బులు ఇస్తాం. ఇది ట్రెండ్ అక్కడ. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అయితే 600 చెల్లించాలి మ్యాన్ మమ్ ట్రెండ్. ఎందుకంటే పురుషుడి యొక్క హగ్గు కోరుకునే వాళ్ళు డబ్బులు చెల్లించాలి. 5 నిమిషాల పాటు కౌగులింత చేస్తే, అంటే వాళ్ళ కరెన్సీ ప్రకారం 50 యువాన్లు, అంటే మన దేశం కరెన్సీ ప్రకారం 600 వరకు వాళ్ళు ఇప్పుడు స్పెండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్కృతి చైనాలో చాలా వేగంగా ర్యాపిడ్గా పెరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి యువతులు ఈ మ్యాన్ మమ్స్ అని పిలుచుకునే పురుషులను హక్ చేసుకునేందుకు ఏకంగా బుకింగ్స్ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత ర్యాపిడ్గా ఈ కల్చర్ స్ప్రెడ్ అవుతుందో గమనించవచ్చు. ఇది వాస్తవానికి కూడా వాళ్ళు కేవలం స్ట్రెస్ రిలీఫ్గానే దీన్ని ట్రీట్ చేస్తున్నారు. దాని నుంచి ఉపశమనం పొందడానికే ఇది సహాయపడుతుందని కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు, యువతులందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి. అదే వాళ్ళు చెప్తున్నారు. అంటే మ్యాన్ మమ్ ట్రెండ్ కోసం మేము ఈ విధంగా చేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. హగ్ చేసుకునేందుకు వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా, ఎలాంటి తప్పు చేయకుండా 5 నిమిషాల పాటు హగ్ చేసుకుంటారని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ హగ్గు కూడా కండిషన్స్ అప్లై. అంటే కౌగులింత చేసుకునేటప్పుడు అల్లరి చిల్లర చేష్టలు చేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మాత్రం అక్కడ చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు రిలాక్సేషన్ కోసమే ఇది ట్రెండ్ క్రియేట్ చేశారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం చూస్తే కనుక, అంటే వాళ్ళ ఇచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం చూస్తే, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం చూస్తే, ఈ మ్యాన్ మమ్ అనే పదాన్ని మొదట జిమ్కు వెళ్ళే బలమైనటువంటి పురుషుల్ని సూచించడానికి ఉపయోగించేవాళ్ళంట.
అయితే క్రమంగా ఆ పదానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మ్యాన్ మమ్ అంటే తల్లి లాంటి ఓర్పు, మృదువైనటువంటి హృదయం కలిగినటువంటి పురుషుల్ని పిలుచుకునేందుకు వాళ్ళు ఇప్పుడు అక్కడ వాడుతూ ఉన్నారు. అంటే ఒత్తిడికి గురైనటువంటి ఒక విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, తాను ఒత్తిడిని జయించేందుకు డబ్బులు చెల్లించి హక్ చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా రాసుకొచ్చింది. అయితే అలా తాను హక్ చేసుకున్న తర్వాత ఎంతో రిలాక్స్డ్గా ఫీల్ అయిందనేది ఆమె అభిప్రాయం. సో ఇప్పుడు ఆ రిలాక్సేషన్తో పాటుగా సురక్షితంగా ఉన్నట్లు కూడా భావించాలని చెప్తుంటే ఒక సేఫ్ హ్యాండ్స్లో సెక్యూర్డ్గా ఉన్నట్టుగా ఆమె ఫీల్ అయింది. సో ఇప్పుడు ఆ తర్వాత ఆ పోస్ట్ వైరల్గా మారింది. ఇప్పుడు ఆ వైరల్ అయినటువంటి పోస్ట్ కాస్త చాలామంది మహిళలు అదే ట్రాక్లో వాళ్ళు వెళ్ళడం, ఇట్లా హక్ చేసుకునేందుకు మ్యాన్ మమ్ పురుషుల కోసం ఆన్లైన్లో వాళ్ళు వెతుక్కోవటం, ఓర్పు, ఎత్తు, ఆ రూపాన్ని బట్టి, వాళ్ళ ఔదార్యాన్ని బట్టి వాళ్ళ ప్రియారిటీస్ ఆధారితంగా పురుషుడిని అక్కడ ఉన్నటువంటి లోకల్ యువతులు ఎంచుకుంటూ ఉన్నారు. ఇలాంటి హక్స్ ఎక్కువగా ఓపెన్ ప్లేసెస్లోనే జరుగుతున్నాయి. అంటే ఎటువంటి క్రైమ్కి అవకాశం లేకుండా కేవలం ఓపెన్ ప్లేసెస్లో హక్స్ చేసుకోవటం. సో ఇప్పుడు వాళ్ళు ఆ ప్రియారిటీస్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం పీక్ 600, స్టార్టింగ్ రేంజ్ 250. అంటే 250 నుంచి 600 రూపాయలు కేవలం 5 నిమిషాలకి. వాళ్ళ కరెన్సీ ప్రకారం అయితే 20 నుంచి 50 ఇవ్వాలి. అంటే మన లెక్క ప్రకారం అయితే 20 నుంచి 50 రూపాయలు అనుకోండి మన ఇండియన్ అంటే మనం పిలుచుకున్న వాళ్ళు యవనులతో పిలుచుకుంటారు కాబట్టి అట్లా ఇస్తున్నారు. సో ఇట్లా మ్యాన్ మమ్ పురుషులు ఎక్కువగా వాళ్ళు హక్ చేసుకునే ప్లేసెస్ మెట్రో స్టేషన్స్, షాపింగ్ మాల్స్, చాలా వరకు ఓపెన్ గ్రౌండ్స్, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ హక్స్ చేసుకోవడం చేయడంలో ట్రెండ్గా మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ని అంటే మనము చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ట్రెండ్స్ని ఇన్కల్కేట్ చేసుకుంటుంటాం, అంటే మనం ఒడిసిపట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఇటువంటి ట్రెండ్ని కాస్త ఇండియాలోకి వస్తే వచ్చేదేముంది, ఈ పాటికి ఇది అనఫిషియల్గా ఆల్రెడీ వచ్చే ఉంటుంది. మనం కూడా పెద్దగా దీన్ని ఫోకస్డ్గా చేసి ఉండం, కానీ ఖచ్చితంగా ఇటువంటి ట్రెండ్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు డేటింగ్స్ యాప్స్ ఎక్కువైపోయినాయి, ఇవాళ రేపు సోషల్ ఈవెంట్స్ ఎక్కువైపోయినాయి, ఇవాళ రేపు స్ట్రేంజర్ మీట్స్ కోసం ఇన్స్టాలో పెద్ద పెద్ద ప్రొఫైల్స్ ఉన్నటువంటి చాలా వరకు ఉన్నటువంటి పేజీలు ఉన్నాయి, ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి, ఇన్స్టా గ్రూప్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నటువంటి క్రమంలో ఉండొచ్చు, కాస్త అది హిడన్గా ఉంది, వాళ్ళు బహిరంగంగా చేస్తున్నారు, మనమేమో చాలా రహస్యంగా చేస్తాం. బట్ ఇటువంటి ట్రెండ్స్ అయితే మాత్రం ఈ దరిద్రం మనకు వద్దని నేనైతే చెప్పదలుచుకున్నా. సో మీరు కూడా మీరేమనుకుంటారు ఈ మ్యాన్ మమ్ ట్రెండ్ కింద మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.